రాష్ట్రాల్లో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. జనవరి 28వ తేదీ నుంచి బుధవారం ఉదయం 1:30 గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరుగుతోండగా 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఓటర్లు 52,43,000 ఉండగా అందులో పురుష ఓటర్లు 25,62,000, మహిళా ఓటర్లు 26,80,000. ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపాలిటీ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక జరగనుంది. తెలంగాణలో 31 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ నెలలో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 5,05,749 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలు, 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలికిన అభ్యర్థులు తలపడగా కొన్ని చోట్ల బీజేపీ మద్దతుతో పోటీ చేసిన వారు 2 పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. మొత్తం సర్పంచ్ స్థానాల్లో 6,821 కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకోగా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన వారు 3,520 సర్పంచ్ స్థానాల్ని దక్కించుకున్నారు. కేవలం 703 సర్పంచ్ పదవుల్ని బీజేపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. తొలి విడతలో ఎక్కువగా 395 సర్పంచ్ ఏకగ్రీవాలు అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డాయి. నువ్వా నేనా అనే విధంగా 2 పార్టీల అభ్యర్థులు పోటీ పడ్డారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటరు మొగ్గు ఎటువైపు ఉందనే విషయంలో ఇప్పటికే సర్వేలు చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. పట్టణంలో ఎన్ని వార్డులున్నాయి, ఏ వార్డుల్లో బలహీనంగా ఉన్నాం, మెరుగయ్యేందుకు ఏం చేయాలనే దానిపై ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకున్నాయని చెప్తున్నారు. చైర్మన్, మేయర్ స్థానాల్ని కైవసం చేసుకునేందుకు 2 పార్టీలు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నాయి. స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాల్ని గెలుపొందిన జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లను దక్కించుకునేందుకు వ్యూహాల్ని సిద్ధం చేసుకుంది. అత్యధిక స్థానాల్ని సాధించేందుకు లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జుల్ని నియమించింది. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, పాత నాయకుల మధ్య విభేదాలున్నట్లుగా గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వాటి పరిష్కారంపై దృష్టి పెట్టింది. 2 వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సమావేశాలు కూడా నిర్వహించారు. గద్వాల, చేవెళ్ల, పఠాన్చెరు, జగిత్యాల, బాన్స్వాడ, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నేతల మధ్య విభేదాలున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమస్య చిన్నదే అయినా నిర్లక్ష్యం చేస్తే ఫలితాలపై ప్రభావం చూపుతుందని రాష్ట్ర నాయకత్వం అంచనా వేసిందని పార్టీ వర్గాలంటున్నాయి. మంత్రులు జిల్లా స్థాయిలో కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణాల్లో ఆఘమేఘాల మీద అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏకపక్షంగా ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఒక్కో వార్డు నుంచి 5 ఔత్సాహికుల పేర్లివ్వాలని పీసీసీ నాయకత్వం ఇన్ఛార్జీలకు సూచించిందని సమాచారం. సర్వే నివేదికలో వెల్లడైన పేర్ల ప్రకారం జాబితాను పంపించాలని, ఆ పేర్లను ఎమ్మెల్యే ద్వారా సిఫారసు చేయించాలని స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్ని రిపీట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దావోస్ పర్యటనకు ముందుగా జిల్లాల బాట పట్టారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనతో శ్రీకారం చుట్టారు. నిర్మల్లో ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్దిని చూసి ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో 1 సీటు తగ్గకుండా చూసుకోవాలని, ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ వైపు ఓటర్లు మొగ్గు చూపకుండా చూడాలని ఆయన ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. అమెరికా పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 2వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు. మరుసటి రోజు నుంచి ఆయన రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు క్షేత్రస్థాయిలో ఉండనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ నాయకులు ఫోకస్ పెట్టారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలుపొందడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మున్సిపల్ ఎన్నికలకు ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో 2 రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ శ్రేణుల్ని క్షేత్రస్థాయిలో సన్నద్దం చేయాలని అధినేత ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న వైనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అందరూ సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం మొదలు చైర్మన్లు, మేయర్ల ఎన్నిక వరకు వీరు పార్టీ శ్రేణులు, నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతారు అని ప్రకటించారు. స్థానికంగా పరిస్థితులను అంచనా వేసి గెలుపొందే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం, బూత్ స్థాయిలో ప్రచారంపై నిమగ్నమవుతారు అని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీ వెళ్లిన నాయకులు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నారు.
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గత ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీలో సరైన ఆదరణ లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక ముఖ్య నేత పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికొచ్చినట్లుగా చెప్తున్నారు. ఇలా పలు నియోజకవర్గాల్లో నాయకులు ఇట్నుంచటు అట్నుంచి ఇటు అన్నట్లుగా జంపు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొని ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.